అదొక రైల్వే స్టేషన్. అక్కడ రైల్వే పట్టాలపై పెళ్లి జరుగుతుంది. వేద మంత్రాలు వినిపిస్తున్నాయి. పూజారి మంత్రాలు చదువుతుండగా ఎవరికి వారే దండలు మార్చుకున్నారు. అక్షింతలు కూడా చల్లుతున్నారు. కొందరు ఈ పెళ్లిని చూసి ఆశ్చర్యపోతుంటే మరికొందరు మాత్రం నవ్వుకొని పక్కకు వెళ్ళిపోతున్నారు. పెళ్లి చేస్తున్న వాళ్ళు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. ఇక ఈ సీన్ మొత్తంలో వధూవరులు మాత్రం సైలెంట్ గా కూర్చున్నారు. ఇదేంట్రా బాబు అంతా వింతగా ఉంది అనుకుంటున్నారా? అయితే రైల్వే పట్టాలపై పెళ్లి ఏంటి, వీళ్ళని ఎవరు అనుమతించారు అని అనుకుంటున్నారా? ఇదొక వెరైటీ పెళ్లి, రైలు పట్టాలకు పెళ్లి. ఇది విని ఇంకా షాక్ అవుతున్నారా? ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎక్కడ చేశారో తెలియదు, కానీ ఓ రైల్వే ట్రాక్ పై రైలు పట్టాల పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మన దేశంలో మూఢనమ్మకాలు ఇప్పటికీ ఏ స్థాయిలో ఉన్నాయనడానికి ఈ వీడియోనే నిలువెత్తు నిదర్శనం. గత 2 ఏళ్లుగా మన దేశంలో భయంకరమైన రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. హృదయ విదారకమైన ఈ ఘటనల్లో చాలా మంది ప్రయాణికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ముఖ్యంగా 2023లో జరిగిన కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం, గతేడాది జరిగిన గూడ్స్ వ్యాగన్ ప్రమాదం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఇక వీటితో పాటు దేశంలో ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. దీంతో రైలు ప్రమాదాలను నివారించడానికి ఇలా రైలు పట్టాలకు పెళ్లి చేశారు ఎవరో ఘనులు. రైలు పట్టాలు భార్యాభర్తలుగా కలిసుంటే ప్రమాదాలు జరగవని భావించి పెళ్లి చేశారట. ఇక రైలు పట్టాల పెళ్లిని చూసి రైల్వే స్టేషన్లో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. కొందరు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతే మరికొందరు దేనికైనా మంచిదంటూ అక్షింతలు వేశారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కొన్ని గంటల వ్యవధిలోనే మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు. ఏఐ జమానాలో ఇవేం పనులని, ఒకవేళ రైలు పట్టాలు విడాకులు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటని జోకులు వేసుకుంటున్నారు.